నేను వచ్చి 2 గంటలు చెప్పండి మీకైనా ఫీజు కట్టాలి కదా. ఇప్పుడు నా దగ్గర అందరు ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే నేను దసరాకి శాలరీ ఇస్తాను. నేను చెప్పిన సార్లు 2 సేపు అయింది. మధ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ హైదరాబాద్ ఉన్నారు. నేను ఇప్పుడు బండ మీద వచ్చినాం. కారు కూడా వేసుకొని రావాలి. ఎవరికేమైనా అయితే నువ్వు వేసుకున్నా నేనా మీరు మీరు పైసల కోసం పిల్లలు ఎందుకు కేటేస్తారు? 5 o'clock వచ్చినా 5:30 అట్లా వచ్చినా. ఏ ఊరు నుంచి వచ్చినా? ఏ ఊరు మీద? నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇక్కడ పిల్లలు ఇప్పుడు మన దగ్గర వద్దులే అని రాసేస్తాను సార్. మీరు నాకు మరీ ఓపీ నశిస్తాను. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు సార్. నా దగ్గర సార్ నా పేరు గుగ్లోత్ నేర్ సార్. ఇతను మా రిలేటివ్ అని అబ్బాయి, మా అక్కలో కొడుకు. ఇతని పేరు జి మనోజ్ సార్. ఏమైందంటే సార్ మా బాబుని దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, పంపిస్తామని మీరే కాల్ చేశారు. మా బాబుని పంపండి అని అన్నాం సార్ మేము. అయితే బాబు మొత్తం ఫీజు క్లియర్గా కడితేనే పంపిస్తాం, లేదంటే హాస్టల్ అతని ఫుడ్ పెట్టన్నా బంధించి ఇక్కడే ఉంచుతామని గేట్ లాక్ చేసి పైన ఉంచారు సార్ పిల్లల్ని. పైనుంచి పేరెంట్స్ని చూసి మా బాబుతో పాటు ఒక 50 మంది పిల్లలు చాలా ఏడుస్తున్నారు సార్. ఆ సిచ్యువేషన్లో సార్ ప్లీజ్ సార్ పంపండి సార్ అని రిక్వెస్ట్ చేసాం సార్. ఎంత బతిలాలన్నా పంపించట్లేదు. ఒక 2 hours ఓపిక పట్టాం సార్. దాని తర్వాతకి కోపంగా ర్యాష్గా అడిగాం సార్, మా అబ్బాయిని పంపిస్తారా పంపిరా, ఇది పాఠశాల అనుకుంటారా జైలు అనుకుంటారా అని గట్టిగా మాట్లాడాం సార్. అంతకు కూడా వినలేదు సార్ వాళ్ళు. అయితే న్యూస్ రిపోర్టర్ మాకు తెలిసిన అన్నయ్యలకు సార్, అన్నయ్య మాకు ఇలా ఇబ్బంది ఉంది, ఇక్కడ మేము పేరెంట్స్ ఇలా మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని మేము ఇన్ఫార్మ్ చేసాం సార్. మా అన్నయ్యలు వచ్చి అడిగారు సార్. అడిగినప్పుడు ఇక్కడ స్పీచ్ కూడా ఇచ్చాం సార్. ఇక్కడ జరుగుతున్న పేరెంట్స్ ఇబ్బందిని కూడా తెలియపరిచాము. ఈ సిచ్యువేషన్లో సార్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, మా బ్రదర్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక నా ట్యాబ్ని పలగొట్టేస్తామని అన్నారు సార్. నన్ను లోపల కట్టేసి కొడతాం నిన్ను రాను అని వాళ్ళ విద్యాభారతి పాఠశాల పీటీ సార్ అన్నారు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ నన్ను బాగా బెదిరిస్తున్నారు. ఏంటంటే మీ బాబుని మళ్ళీ స్కూల్లో తీసుకోము, మీ బాబుని లగేజ్తో సహా తీసుకుని వెళ్ళిపో, ఇట్లాంటి మీరు లాంటి వాళ్ళతో భయపడతాం అనుకున్నవారా అని మీదికి వస్తున్నారు సార్. శ్రీను సార్ మరియు ఇంకో వాళ్ళ పీటీ సార్ పేరు ఏందో తెలియదు. మా బాబుని పెట్టా మరియు బ్యాగ్తో పంపించారు సార్. దీనిపై మైపాడ్ డిఓ గారు వెంటనే స్పందించారు సార్. దీనిపై త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాము. ఈ బాబుని మళ్ళీ ఆ స్కూల్లో తదిన ఓపెనింగ్ టైంలో జాయిన్ చేసుకోవాలి సార్. జాయిన్ చేసుకునే ఎడల డిఓ గారికి స్పందిస్తాం సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఫీజులు చెల్లించే టైంలో చెల్లిస్తున్నాము. ఇలాంటి స్కూళ్ళపై చర్యలు ఇమ్మని తీసుకోవాలి సార్. విలేకరుల మీద కూడా మీరేం చేస్తారు అని మీదికి వెళ్ళి అలానే రిటర్న్ వీడియో తీయడం జరిగింది సార్. ఈ పాఠశాలలో విలేకరులపై కూడా దాడి చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆ శ్రీను సార్ మరియు ఆ పీటీ సార్ మీద ఖండించాలి సార్. చాలా సీరియస్గా బిహేవ్ చేస్తున్నారు సార్. కొంతమంది పేరెంట్స్ మీద కూడా మీదికి వెళ్తున్నారు. కొంతమందికి ఏమో అలా రిలేషన్ వాళ్ళతోనే అలా మాట్లాడుకుంటున్నారు సార్. నిన్న కూడా ఇలాంటి విషయంలోనే అలా స్కూల్ ఇంకేం జరిగింది ఇప్పుడు మొత్తం అసలు అంటే స్కూల్ నుంచే బయటకు పంపించారు సార్. ఆ స్కూల్ నుండే బయటకు పంపించేస్తున్నారు సార్. లగేజ్ బాక్స్తో వెళ్ళిపో బాబు, ఇక్కడ ఉండొద్దు, మళ్ళీ మేము అందరినీ పంపిస్తాను. మా ఒక్క అబ్బాయిని పంపించారు సార్. ఎందుకంటే నేను స్పీచ్ ఇచ్చినా మాట్లాడినా మా అన్నయ్య వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా అని నన్ను బెదిరిస్తున్నారు సార్. మా బాబుని పెట్టే బుక్కులతో ఓన్లీ పెట్టే బుక్స్ ఇచ్చిరా, టీసీ ఇవ్వలేదు సార్. పెట్టే బుక్కులు ఇచ్చి పంపించేసారు సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను కట్టేసి కొడతామని అంటున్నారు సార్ వాళ్ళ పీటీ సార్. ఎంత మట్టికి న్యాయం సార్ ఇది? కట్టడం ఎంత మట్టికి న్యాయం సార్ ఇది? జాయిన్ చేసుకోము, మీ బాబు ఇక్కడ వద్దు అని అంటున్నారు సార్. సార్ దయచేసి మా బాధను యాక్సెప్ట్ చేయాలి సార్. ఏంటంటే విద్యాభారతి పాఠశాల ఇది. దీంట్లో మా పిల్లలు, మా బాబాయ్ పిల్లలు, చాలామంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. ఏంటంటే మాది బయారం బాలాజీపేట నుండి వచ్చామండి. ఇప్పుడు ఈ స్కూల్ నుండి మా పిల్లల్ని ఇంటికి పంపిండి అంటే దసరా హాలిడేస్ ఇచ్చారు, ఇంటికి పంపిండి మా పిల్లల్ని అంటే పంపించేమో మేము ఫీజు కడితేనే పంపిస్తామని ఇక్కడ గేట్ దగ్గర లాక్ చేసి పేరెంట్స్ని లోపల రానియట్లేదు. పిల్లలంతా గేట్ లాక్ చేసి పైన పెట్టేశారు. పిల్లల పైన చూసి చాలా ఏడుస్తున్నారు. బాధ తట్టుకోలేకపోతున్నాము. ఇలాంటి స్కూళ్ళను వెంటనే చర్చ తీసుకోవాలని మేము చెప్తున్నామండి. ఇట్లాంటి బాధలను వెంటనే యాక్సెప్ట్ చేయాలి. దీంట్లో డిఓ, డిప్యూటీ స్పీకర్ గారు, లేదంటే మన జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలండి. తగిన చర్యలు తీసుకుని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము. ఈ స్కూల్ నుండి పిల్లల్ని ఈ హాలిడేస్కి తగిన టైంలోనే పిల్లల్ని ఇంటికి చేర్చాలండి. ఇప్పుడు మిడ్-నైట్ కావస్తుంది. దూరం ఉన్న పిల్లలు ఇలా వెళ్తారండి. ఈ టైంలో లేడీస్ వచ్చారు ఇక్కడ స్కూల్ దగ్గరికి. లేడీస్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇలా వెళ్తారండి. ఈ టైంలో చిన్న పిల్లల్ని వేసుకుని అలా లగేజ్ బ్యాగులతో ఎలా వెళ్తారని మేము అడుగుతున్నాము. ఫీజు అనేది కడతామండి. ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత కడతామని సార్లకు ఎంత రిక్వెస్ట్ చేసినా మా పాఠశాలలో ఇదే రూలు, మేము కడితేనే పంపిస్తాం, లేదంటే పంపిమని చెప్తున్నారు. ఈ స్కూల్పై వెంటనే చర్చలు తీసుకోవాలని చెప్తున్నామండి. త్వరగా స్పందించాలండి. డిఓ గారు త్వరగా స్పందించాలి.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.